Thank you for joining us for an IGPN Pastors Gathering. We hope you enjoy. It is so wonderful to see all of you today and to bring God's word to you. ఈ యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ చూడడము చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకురావడం అనేది మాకు ఎంతగానో ఆనందకరమైన సమయం అని ధరించాలంటున్నారు. మాకు సంతోషంగా ఉందండి. Today we are going to look at, in the book of John, chapter 4, at an encounter that Jesus had with the woman at the well. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయంలోని ఏమండి ఆ సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువారికి జరిగినటువంటి ఆ యొక్క సందర్భాన్ని గురించి నేను మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను. Today we are going to talk about making disciples and being a disciple. చూడండి, ఈ ఉదయకాల సమయంలో నేను శిష్యులను తయారు చేయడము అలాగే శిష్యులుగా ఉండడము అనేటువంటి విషయాల గురించి నేను మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను. Jesus took a rest at Jacob's well, and while he was there, this woman came in the middle of the day to gather water for her family. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే ఎక్కడ ఉన్నారంటే నీ పేరేంటారండి యాకోబు బావి వద్ద యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. అటువంటి సమయంలో ఏమంటే మధ్యాహ్నకాల సమయంలో ఒక స్త్రీ ఆ బావి వద్దకు నీళ్లు చేరుకోవడానికి ఒక స్త్రీ వచ్చినది. When we study Jewish culture, we find out that Jesus and a woman should not have even had a conversation. And we find out that she was a Samaritan, and culturally she was rejected by the Jews. చూడండి, మనము యోగా యొక్క విధానాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే సాధారణంగా యూదులైనటువంటి వారు అన్య స్త్రీలతో వారు ఏం చేయాలంటే మాట్లాడరు. అన్య స్త్రీలతో వారు సంభాషించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నారంటే యూదా గోత్రంలో పుట్టినటువంటి వాడై ఉన్నారు. ఆమె ఏమై ఉన్నదంటే ఆమె అన్య జాతికి చెందినటువంటి స్త్రీగా ఆమె ఉన్నది. This woman was half Jewish and half Gentile, half Greek. అయితే ఈ స్త్రీ చూసినట్లయితే ఈ స్త్రీ ఎలా ఉందంటే సగము యూదురాలిగా ఉంది, సగము గ్రీక్ దేశస్తురాలుగా ఉంది, సగము జంటైల్ అంటే అన్య జనాంగంగా ఉన్నది. ఎందుకంటే ఆమె యొక్క చేసినటువంటి వృత్తిని బట్టి. The conversation they have demonstrates from her a willingness to be discipled by Jesus. అయితే చూడండి, ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినప్పుడు ఆయన యొక్క మాటలలో ఆమె తమ యొక్క సమ్మతిని యేసుక్రీస్తు ప్రభువారికి తెలియజేసింది. ఏంటో తెలుసా సమ్మతి? యేసు యొక్క శిష్యురాలుగా ఉండడానికి. హల్లెలూయా. In the conversation, she is converted because she learned from Jesus that she too could have eternal life. చూడండి, ఈ యొక్క జరిగినటువంటి ఈ సందర్భంలో ఈ డిస్కషన్ లో ఆమె ఏమైంది అంటే ఆమె హృదయాన్ని మార్చుకుంది, ఆమె ఆలోచన మార్చుకుంది, ఆమె మనస్సును మార్చుకుని యేసుని వెంబడించడానికి ఆమె ఇష్టపడి ఉన్నది. హల్లెలూయా. Once she was converted, she went back to her village and she was an evangelist there. ఎప్పుడైతే ఆమె మార్పు చెందిందో వెంటనే ఆమె ఏం చేస్తుంది అంటే తన యొక్క గ్రామంలోనికి వెళ్ళి ఆ గ్రామంలో ఆమె సువార్త పరిచర్య చేయడము ప్రారంభించినది. She left her water jar behind, her natural water, and she became a follower, just like the other disciples who left their fishing nets.
చూడండి, ఎప్పుడైతే ఆమె యేసయ్యతో మాట్లాడిందో, ఆమె ఏదైతే నీళ్ళ కోసం వచ్చిందో ఆ నీళ్లు చేదుకునేటువంటి ఆ కొండని అక్కడ విడిచిపెట్టింది. దైవజనులు అన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులను పిలిచినప్పుడు ఆయన శిష్యులు ఎలాగైతే వారి యొక్క వలలను విడిచిపెట్టేసి ఏమండి ఆయన్ని వెంబడించారో అట్టి రీతిగా ఈ స్త్రీ కూడా ఏం చేసిందంటే ఆ నీళ్లు చేదుకునే కొండని విడిచిపెట్టి వెంబడించింది. హల్లెలూయా. Yes, yes. She went to her village and told everyone, and she brought them to Jesus. చూడండి, ఆమె వెంటనే తన యొక్క గ్రామంలోనికి వెళ్ళి ఆమె ప్రతి ఒక్కరితో కూడా ఎవరైతే ఆమెకు కనబడుతున్నారో, ఎవరైతే ఆమెతో మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరితో కూడా ఇదిగో ఆమె చూసినటువంటి యేసయ్యను గురించి, ఆమె ఎరిగినటువంటి యేసయ్యను గురించి ఆమె ఏం చేస్తుంది అంటే బోధించడం మొదలు పెట్టింది. ఆమెతో పాటు ఆ యేసయ్య యొక్క మాటలు అంటే ఆయన కూడా ఆమె ఏం తీసుకెళ్ళిందంటే ఆ గ్రామంలోనికి తీసుకుని వెళ్ళి ఉన్నది. హల్లెలూయా. Yes. As pastors and leaders, we are responsible to equip the people in our church, in our ministry to them. చూడండి, ఆ ప్రియ దైవజనులారా, దేవుని యొక్క సేవకులమైనటువంటి నీవు నేను మనందరం కూడా ఇదిగో మన సంఘములో ఉన్నటువంటి ప్రజలను, మన సంఘంలో దేవుడు మన చేతికి ఇచ్చినటువంటి ఆత్మలను ఆయన మనకు ప్రయాసపడే వారిగా, ఆయన యొక్క రాజ్య విస్తీర్ణంలో ప్రయాసపడేటువంటి వారిగా నీవు నేను మనందరం కూడా ఏం చేయవలసిన వారమైనటువంటి తయారు చేయవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. As pastors and leaders, we are disciples. నీవు నేను మనందరం కూడా సేవకులమైన మనము మొదటి ఏమైనామంటే ఆయన శిష్యులమై మనం ఉన్నామండి. కాబట్టి సేవకుడు పాస్టర్ గారు అనేది ఒక బిరుదు కాదు, కానీ మనం ఆయన శిష్యులమై మనం ఉన్నాము. A disciple is one who is following Jesus and is a student and a person who is learning the life of Christ. చూడండి, ఈ యొక్క శిష్యత్వము అంటే అర్థం ఏంటంటే ఇదిగో యేసయ్యను వెంబడించేవారు. Lost one of them. Praise the Lord. Welcome back, everyone. Praise the Lord. అందరికీ కూడా మరొకసారి వెనుకకు వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాను. We're talking about discipleship. My responsibility as a pastor is to make disciples. చూడండి, మనము శిష్యరకం గురించి మనం మాట్లాడుతున్నాము. కాబట్టి ఒక దైవ సేవకుడిగా, దైవజనుడిగా మీ యొక్క నా యొక్క బాధ్యత ఏమై ఉన్నదంటే ఆయన శిష్యులను తయారు చేయడం ఉన్నది. హల్లెలూయా. Yes. I was a Christian before I was a pastor. Every Christian is supposed to make disciples. చూడండి, నేను ఒక క్రైస్తవుడిని సేవకుడు కాకమునుపు, కాబట్టి సేవకుడు అవ్వకమునుపు నేను ఒక క్రైస్తవుడిగా నేనున్నాను. అయితే ప్రతి క్రైస్తవుడికి కూడా శిష్యులను తయారు చేయడం అనేది ప్రధానమైనటువంటి బాధ్యతగా ఉండడం అనేది జరుగుతున్నది. Amen. Have someone read Matthew 28, verses 18 through 20, please. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో
నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 18 to 20. 18, 19, 20. Yes, please. Yes. 18 నుండి 20 వచనం వరకు చదువుకుందాం. అయితే యేసు వారి వద్దకు వచ్చి Ah. పరలోకమందున్న భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. Ah. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. Ah. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నాయకులు వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించును వారినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Hallelujah. Amen. Jesus was given all authority, and he gave his authority to us. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలిగి ఉన్నారు. ఆయన కలిగి ఉన్న అధికారం అనేది ఆయన శిష్యులైనటువంటి నీకు నాకు కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు. Jesus was under the Father's authority, and he's taking his authority and he is covering us so we can operate in authority. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి యొక్క అధికారాన్ని కలిగి ఉన్నారు. ఆ తండ్రి యొక్క అధికారాన్ని కలిగి ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు ఆయన కలిగి ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉన్నదో ఆ అధికారాన్ని ఆయన విధమైనటువంటి నీకు నాకు మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నారు. Before the resurrection, Jesus was under the Father's authority. After the resurrection, he had all authority. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నాడు. ఆయన సిలువబడిన తర్వాత ఆయన సజీవులైన తిరిగి లేచిన తర్వాత సమస్తమైన అధికారం కూడా ఆయనకి దేవుడు అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. In death, he was a man. In resurrection, he was God. What? One second. Yes. In death, he died as a man, but he resurrected as God. చూడండి, ఆయన ఒక మానవుడి కింద ఒక మనిషి కింద ఆయన చనిపోయాడు, కానీ ఆయన ఒక దేవుడి కింద ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. Yes. So we operate in authority in the earth as Christians. చూడండి, అయితే ప్రియ దేవుని సేవకులారా, దేవుని సేవకులుగా నీవు నేను మనందరము కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని మనం ఏం చేస్తున్నామా అంటే ఈ భూమి మీద మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. In verse 19, Jesus tells us to go and make disciples. That is our assignment as Christians and as pastors. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, ఇదిగో వెళ్ళి శిష్యులను తయారు చేయండి. వెళ్ళి శిష్యులైనటువంటి వారిని మీరు తయారు చేయండి. సమస్తమైనటువంటి అధికారాన్ని నేను మీకు ఇచ్చున్నాను కాబట్టి నేను మీకు ఇచ్చినటువంటి అధికారముతో నేను మీకు ఇచ్చిన శక్తితో మీరు ఏం చేయాలంటే ఇలా అనేక మంది నా శిష్యులుగా మీరు తయారు చేయాలని దేవుడు. We are to do two things: baptize them and teach them. అయితే దేవుడు సేవకులారా, మనం ఏం చేయాలి అంటే రెండు రకాలైనటువంటి పనులు చేయాలి. అదేంటో తెలుసా? మొదటిగా వారిని ఏం చేయాలంటే బాప్తిసం దేవుని యొక్క ఆత్మ చేత వారికి బాప్తిసం ఇప్పించాలి. రెండవది ఏంటి అంటే వారి శిష్యులుగా ఉండడానికి వారికి బోధించాలండి, నేర్పించాలండి. ఎలా ఉండాలో మాదిరికరమైన వారికి మనము వారికి తెలియజేయాలి. రెండు విషయాలు కూడా ప్రతి సేవకుడు కూడా ప్రతి విశ్వాసకుడు కూడా చేయవలసిన పనే ఉన్నది. Jesus said, "Go therefore and make disciples, baptizing them and teaching them to observe." చూడండి, యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు కదా, ఇదిగో నువ్వు వెళ్ళి సమస్త జనులను కూడా
నువ్వు శిష్యులుగా అయ్యి నువ్వు మొదట వారికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత వారిని శిష్యులుగా చేసి కాబట్టి వారిని నువ్వు గమనించేవారుగా వారిని నువ్వు నడిపించేవారుగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. This word observe is a very important word. చూడండి, ఈ యొక్క పదము అనేది గమనించడం అనేది లేకపోతే వారు నడిపించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పదమై ఉన్నది. It means three different things. Number one, to notice something and its importance and to make a record of it. చూడండి, అది 2 రకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటుంది. అందులో మొదటిది ఏంటంటే అది మొదట మనము ఆ యొక్క ఎవరినైతే శిష్యులుగా తయారు చేయగలుగుతున్నామో వారిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనము గమనించే వారిగా మనం ఉండాలి. మనకున్నటువంటి కొన్ని ఉద్దేశాలు కానీ ఆలోచనలు కానీ సంప్రదాయాలు కానీ ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఎదుటి వ్యక్తిగా మొదటి వేరే రకరకాలైనటువంటి వ్యత్యాసాలు అనేవి ప్రతి భాగంలో ఉంటాయి. కాబట్టి మొదట ఒక దేవుని శిష్యుడిగా అనేక మందిని శిష్యులను తయారు చేసేటువంటి ఒక బాధకుడిగా నీవు వాటిని గమనించేవారుగా నీవు ఉండాలి. It means to watch someone else carefully and attentively and to know what you need to learn from them. అయితే చూడండి, ఆ శిష్యులుగా తయారు చేయాలంటే మొదట వారిని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే ఒక నాయకులు మనం గమనిస్తున్న నాయకులు ఉన్నటువంటి గుణాలు మనం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకంటే కొంతమంది తప్పుడు భాగంలోనికి, తప్పుడు విధానాల్లోకి, తప్పుడు సిద్ధాంతాల్లోనికి నడిపించే ఉన్నారు. వారు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు. రాజకీయాల్లో చూసిన ఎన్నో చూసినప్పుడు కూడా. కాబట్టి దేవుని యొక్క సేవకులమైన నీవు నేను మనందరూ కూడా ఎందుకు ఒక వ్యక్తిని శిష్యుడిగా మనం చేయాలంటే, ఒక శిష్యుడిగా మనం ఉండాలంటే మనం ఎదుటి వ్యక్తి యొక్క గుణాల గురించి మనం అవగాహన కలిగిన వారిగా, వారిని అర్థం చేసే వారిగా, వారి పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు అంటున్నారు. We are to observe everything that Jesus taught in the Gospels. We must understand it and be able to teach it to disciples to make disciples. చూడండి, అయితే ఇక్కడ దేవుని శిష్యులుగా ఒక వ్యక్తిని తయారు చేయాలంటే మొదట ఆయన సేవకులుగా మనము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్తలో ఏ విషయాలైతే ఆయన బోధించాడో గ్రంథంగా 20వ వచనంలో నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటిని గైకొనవల్ల. మొదట ఆయన సేవకులమైన మనము మొదట దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మనము అది క్షుణ్ణంగా మనం దాన్ని ఏం చేయాలంటే పరిశీలించాలి. దాన్ని మనము అన్వయించుకోవాలి. దానిలో ఉన్నటువంటి మర్మాలను మొదట మనము తెలుసుకోవాల్సిన వారమై మనం ఉన్నాము. There are examples of this in the Bible, but here is the truth that I want you to get. Jesus had a prayer life. The disciples saw it and they said, Lord, teach us to pray. So he discipled them in prayer. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి నేర్చుకోవడంలో బైబిల్లో చక్కటి ఉదాహరణ మనం చూడవచ్చు. ఏంటంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారికి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా జీవితం అనేది ఉంది. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన బాప్తిస్మం పొందినట్లయితే మొదట ఏం చేసిన మొదలుపెట్టే ప్రార్థించడం మొదలుపెట్టారు. అంటే ప్రార్థన అనేది ఆయన జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎప్పుడైతే ఆయన శిష్యులు ఆయనలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని చూశారో వారు అడుగుతున్నారు, దేవా ఆ ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఎవరి మత స్వరూపంలో మొదలుపెట్టి తీసుకురా పరలోక ప్రార్థన ఆయన ఏం చేశారంటే ఆయన శిష్యులకైనా నేర్పించడం జరిగింది. హల్లెలూయా. I have a question for you. Why were they called disciples when Jesus was on the earth? And why were they called apostles after Jesus left? చూడండి, ఇదిగో నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. ఏంటో తెలుసా? చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతుకున్నంత కాలము, యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో పరిచయం చేసినంత కాలము ఆయన శిష్యులైన వారు ఆ సువార్త అనే దాన్ని శిష్యులా తయారు చేయడం అనేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉన్నదో వారు ఆయన బ్రతుకున్నంత కాలం చేశారంటారా? దేవదాన చేశారండి, చేయలేదు. కానీ ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత వారు ఏం చేయడం మొదలు పెట్టారు? శిష్యులను తయారు చేయడం మొదలు పెట్టారు. ఎందుకు అలా చేశారు అని అడుగుతున్నారు దైవజనులు.
Disciples are learners, but when Jesus left, he breathed the life of the Holy Spirit on them and he sent them to the nations to change the world. యా చూడండి అయితే ఎందుకు అలా జరిగింది అంటే చూడండి శిష్యులు అనేటువంటి పదానికి సరైన నిర్వచనం ఏంటంటే నేర్చుకునేటువంటి వాళ్ళు కాబట్టి అనుగ్రహించేటువంటి నూతన విషయాన్ని నేర్చుకోవాలి. అది క్రైస్తవులు ఉండొచ్చు, లోకంలో ప్రతి విషయం కూడా శిష్యులకు అంటే ఒక గురువు అందరూ నేర్చుకోవడం. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన దగ్గర వారు నేర్చుకున్నారు. ఎప్పుడైతే ఆయన లోకాన్ని విడిచిపోయారో అప్పుడు ఆయన వారిగా నేర్చుకున్నారంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చారు. ఆయన ఆత్మశక్తిని ఇచ్చిన తర్వాత వారు ఏం చేశారు అంటే భూమి వికాసంలో వరకు అనేక ప్రదేశాలకు వెళ్ళి రకరకాలైనటువంటి ప్రాంతాలలో దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క వాక్యములు అనేకులకు విస్తరింప చేయడం అనేది ఆయన శిష్యులు చేస్తున్నారు. Thank you. We are a believer first, then a disciple, and then we are sent as Christians. చూడండి ప్రియులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము మొదట విశ్వాసులుగా మనం ఉండాలి, ఆ తర్వాత శిష్యులుగా మనం ఉండాలి, ఆ తర్వాత క్రైస్తవులుగా మనం ఉండాలి. అంతేగాని దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనము నేర్చుకునే వాళ్ళగా మనం ఉండాలి. ఆయనను మనం పొందుకోవాలి, ఆయన నేర్పించడానికి ఆయన సిద్ధముగా ఉండాలి. లోకంలో ఉన్న వారిని అందరికీ కూడా మంచి బాధకుడు ఆయన యేసయ్య. ఒకసారి అంత చెప్పడం మాట్లాడాలి ఆ ప్రకారం గట్టిగా మాట్లాడలేదు. Have someone read Luke chapter 14, verse 25, 26, and 27. చూడండి లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు చదువుకుందామండి. చదవండి. లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు. సమూహములు ఆయనతో కూడా విడుచున్నప్పుడు ఆయన వారి పట్ల తిరిగి ఎవరైనా నా యొక్కకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను ఆత్మచర్యలను తన ప్రాణాలను సహా చెప్పాలంటే వాడు నా శిష్యుడు కాదు. మరియు ఎవడైనా తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపలేడుగా వాడు నా శిష్యుడు కానేరడు. Thank you. Jesus gives us the cost of discipleship. He uses the word, they translated it to the word hate in English, but it really is not a good translation. చూడండి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి ఆయన శిష్యత్వానికి సరైనటువంటి నిర్వచనమును ఆయన ఇచ్చి ఉన్నారు. ఆయన లోకంలో సమస్తాన్ని కూడా ఆయన విడిచిపెట్టి ఉన్నారు. అది ఇంగ్లీష్ లో హేట్స్ అని ఉన్నదన్నమాట. అంటే మనకు చూడండి ద్వేషించడం ఉంది కదండి, మన తల్లిని తల్లిని ద్వేషిస్తూ హేట్స్ అని ఉంటుందంట. అంటే అది మంచి యొక్క ట్రాన్స్లేషన్ కాదు కానీ, మంచి అనువాదము కాదు కానీ, నిజముగా దేవుని యొక్క శిష్యులైనటువంటి మనము ఉండవలసినటువంటి విధానాన్ని మాత్రం తెలియజేస్తుంది. Yes. This word hate really means Jesus has to be number one in the disciple's life. చూడండి అసలు ఆ ద్వేషించడము అనే దానికంటే మనం వాడవలసిన పదం ఏంటంటే ఈ లోకంలో ఉన్న వాటికి అందరికంటే ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలని. అంతేగాని అందరినీ విడిచిపెట్టేదని కాదు, కానీ మనం ఉన్నటువంటి వారికి అందరికంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలి. చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎందుకు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు జీవితంలో ఉన్నప్పుడు కూడా అన్నిటికంటే ముఖ్యమైన వాళ్ళు ఆ క్షేమం కలిగినటువంటి దేవుడు మాత్రమే. హల్లెలూయా. The cost of discipleship is Jesus must be number one in my life, and I must take up my cross and live for Christ to be a disciple. చూడండి ఇదిగో మన జీవితంలో ఇదిగో యేసయ్య యొక్క శిక్షణ కలిగించేటువంటి ప్రధానమైన ఏంటంటే ఇదిగో నా జీవితంలో అన్నిటికంటే మొదటి స్థానము ఆ యేసయ్యకి ఇచ్చి ఉన్నారు. ఆ జీవితంలో మొదటి స్థానానికి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇదిగో ఆయన యొక్క శిలువను వెతుకుని నేను ఆయన్ని వెంబడించే వారిగా నేను ఉంటాను, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నేను ఉంటాను, ఆయనకి ఇష్టమైన పాత్రగా నేను ఉంటానని మనము దేవునికి సిద్ధపాటు చేసుకునే వారిగా మనకు రాసుకొచ్చినారు. హల్లెలూయా. I want us to go and look at Jesus, the last lesson before he ascended to heaven, the last lesson he taught his disciples. It's found in John 14. It's found in all four Gospels, but I want to look at John 14,
15, 16, 17, 18. చూడండి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన తిరిగి లేచి ఆరోహణ అవ్వకు కాబట్టి ఆయన తన శిష్యులతో ఆయన తన చివరి యొక్క మాటలను, చివరి బాధలను ఆయన తెలియజేయడం జరిగింది. ఆ మాటలు, ఆ బాధలు యోహాను సువార్త 14 అధ్యాయం నుండి 14, 15, 16 అధ్యాయం వరకు కూడా ఉంటాయని దైవజనులు తెలియజేస్తున్నారు. Amen. Amen. Did you read it, Norca? Okay. Yes, sir. Yeah. Okay. This last lesson is very important because Jesus uses new terminology about leaving us someone, and his name is helper. చూడండి, ఇదిగో ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో Which verse? Helper. Yeah. In the English, helper. It is. I don't know. It's in verse 16. He says, "I will pray the Father, and He will give you another helper." చూడండి, ఇక్కడ ఈ 14 అధ్యాయం 16వ వచనం మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, ఇదిగో నేను తండ్రిని వేడుకుంటున్నాను, మీరంతా ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపులకు ఆత్మను మీకు అనుగ్రహించుడు. ఆయన్ని అల్పంటారు. ఆయన మనకి సహాయకుడు, ఆయన మనకి సహాయం చేసేవాడు. దేనికి సహాయం చేస్తాడు అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన మనం ఏం చేస్తాడంటే మన కొరకు ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఆయన మనల్ని నడిపించేవాడుగా ఆయన ఉన్నారు. Yes. Jesus' lesson is very simple. He says, "I'm leaving, but I'm not going to leave you alone. After I go, the helper, the Holy Spirit is coming. He will comfort you. He will teach you. He will be with you forever." చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాధలు చాలా సులువుగా ఉంటాయి, అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ ఆయన అంటున్నాడు కదా, నేను వెళ్తున్నాను, కానీ వెళ్ళినటువంటి నేను మాత్రం మమ్మల్ని అనాథగా నిర్మించినట్టును, నేను వెళ్ళినటువంటి ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి, మీకు సహాయం చేయడానికి, అలాగే మిమ్మల్ని చూసుకోవడానికి వేరొక సహాయకుడు నేను పంపుతున్నాడు. ఆయన ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆయన అనుక్షణం కూడా ఆయన మీ వెలువెచ్చబుట్టది. ఆయన శిష్యులకి ఎంతగానో 14 అధ్యాయంలో 14 అధ్యాయంలోను 16, 17, 18 వచ్చినాలండి సుమార్తలు. What Jesus is saying is, I'm leaving, but I'm going to leave you someone exactly like I am. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇదిగో నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను, అయితే విడిచి వెళ్తున్నటువంటి నేను నాలాంటి మనస్తత్వం కలిగిన వారు, నాలా మిమ్మల్ని ప్రేమించేవారు, నాలా మిమ్మల్ని ఆదరించేవారు, నాలా మిమ్మల్ని నడిపించేటువంటి వేరొక ఆదరణకర్తను నేను మీకు ఏం చేస్తానంటే మీకు సహాయకుడిగా ఏర్పాటు చేసి వెళ్తానంటున్నారు. ఒకసారి చెప్పగలమా? దేవతని ప్రేమను బట్టి నా ప్రేమించేవాడు ఆశ్రయించకూడదు. హల్లెలూయా. Glory to God. Hallelujah. Now, have someone read John chapter 20, verse 21 and 22, and we're going to close. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 21 వచనాలు చదువుకున్నామండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. Amen. Hallelujah. Amen. Yes. Amen. I want all the pastors and the leaders to stand up, and I want them to hold their hands out in front of them, their palms up, like they're going to catch a ball. They're going to receive something. So ఒకసారి దైవజనులారా అందరం లేచి నిలబడదామండి. అందరం ఒకసారి లేచి నిలబడదామా? లేచి నిలబడి కాబట్టి ఏదైనా పొందుకోవడానికి మన చేతులు ఒక బాల్ కానీ ఏదైనా ఆ క్యాచ్ పట్టుకోవడానికి మన చేతులు ఒక చేతులు ఎలా పెడతారండి? ఎలా పెడతారా? లగాలండి ఇలాగా రెడీగా. దేవుడు మనకి ఆయన ఆత్మనిచ్చినప్పుడు రెడీ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఎక్కడండి ఇక్కడ ఇలాగా బెగ్గింగ్.
Yes. యేసయ్యా స్తోత్రము బాగుందండి నేర్చాను. హల్లెలూయా. Yes, Lord. Yes, Lord. Jesus said, I am sending you, but you are not going alone. And he breathed on them and they received the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు కదా. ఇదిగో నేను మిమ్మల్ని ఎవరితో పంపుతున్నాను, అయితే మీరు ఒంటరిగా వెళ్తలేదు, ఒంటరిగా వెళ్తలేదు, మిమ్మల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మను నేను మీకు తోడుగా పంపుతున్నాను. హల్లెలూయా. Now hold your hands out and receive the Holy Spirit. Receive. I'm going to ప్రతి blow ఒక్కరు on కూడా you. దేవుని అడుగుతామా, యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుకోయ్యా. ఇదిగో నీ ఆత్మను Receive. Receive the Holy Spirit. In Jesus' name. Oh God, Holy Spirit be with them. Anoint them, lead them, guide them, show them, teach them. In Jesus' name. Glory to God. Hallelujah. Yes, Lord. Yes, Lord. Glory. We are ready to Hallelujah. 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 Oh God. Oh God. Yes. Power. I release power on these pastors and leaders in Jesus' Yes. Bless them, Jesus. Take care of them, Jesus. Cover them, Jesus. Oh, Holy Spirit, help them. Help them. Help them. Glory to God. Glory to God.